అంటే 30 years బ్యాక్ ఏదైనా కేసు అయితేనే పలానా పోలీస్ దగ్గర పోవాలి, అక్కడి నుంచి లాయర్ ఉంటాడు, లాయర్ తీసుకెళ్ళి కోర్టులో కేసు వేసి ఈ పిటిషన్లు మిగతావన్నీ ఓన్లీ ఆ కేసు అయిన వాళ్ళకి మాత్రం తెలుసు, మిగతా ఎవరికి తెలియదు. చదువుకున్న వాళ్ళకు కానీ, చదువుకున్న వాళ్ళకి కానీ, ఊర్లో వాళ్ళకి కానీ, సిటీలో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి ఐడియా లేదు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మీలాంటి వాళ్ళు వచ్చి యూట్యూబ్లో ఇట్లా సెక్షన్స్ గురించి అండ్ కేసెస్ గురించి మాట్లాడుతుంటేనే మా అందరికీ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ఇది చేస్తే ఇది కేసు, ఇది చేస్తే ఇంత శిక్ష పడుతుంది అని. సో ఇదంతా అవగాహన నార్మల్గా జనాలు అందరికీ ఉంటే మేబీ ఏమన్నా ఈ శిక్ష ఈ తప్పులు జరిగే ఇవి తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అలా ఎందుకు ఎప్పుడు అయితే ప్రాబ్లం ఏంది అంటే, ఇండియాలో వచ్చే ప్రాబ్లం ఏంది అంటే ఏంటంటే, ఫస్ట్ అడ్వకేట్ అంటే చాలా చిన్న చూపు ఉన్నది. ఓకే, ఎందుకు ఫస్ట్ అందరు ఏమనుకుంటారంటే ఏంటంటే, అడ్వకేట్ ఏం చేస్తాడు, మాట్లాడమే కదా అనుకుంటారు. అందరూ ఏం చేస్తారంటే ఏంటంటే, వచ్చేసి కన్సల్టేషన్ ఫీజు ఇవ్వండి అని అడిగినాం అనుకో, ఏమిటి 2 నిమిషాలు కదా మాట్లాడదండి. అర్థమైందా? ఇండియాలో ఇప్పుడు అదే ఫారిన్ కంట్రీస్లో, ఇప్పుడు మాకు లండన్లో ఆఫీస్ ఉంది, దుబాయ్లో ఆఫీస్ ఉంది, ఇండియాలో ఆఫీస్ ఉంది. మేము లండన్లో కేసులు చేస్తున్నాము, దుబాయ్లో కేసులు చేస్తున్నాము, ఇండియాలో కేసులు చేస్తున్నాము. ఓకే, దుబాయ్లో ½ అన్ అవర్ నుంచి 1 అవర్ కన్సల్టేషన్ మా ఆఫీస్లో 1000 దినార్స్ పే చేస్తారు దుబాయ్లో. ఓకే, కన్సల్టేషన్కి టైం లిమిటేషన్ ఉంటుంది, కంపల్సరీ అవర్లీ బేస్డ్ ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది? 26,000, 25,000, 25,000 అవుతుంది దుబాయ్లో. సేమ్ అదే లండన్లో పోతే ద మినిమం యావరేజ్ ఫీజు వచ్చేసి 500 కన్సల్టేషన్ ఫీజు, 500 pounds. ఆడెంత? నేను నాకు ఉంది కదా ఆఫీస్, నేను చెప్తున్నా కదా, ఆడ 500 pounds ఉంటుంది. 500 pounds అంటే ఇండియన్ మినిమం. అది అప్పుడప్పుడు 1000 pounds కూడా ఇస్తారు బేస్డ్ ఆన్ ద కేసుని బట్టి. మనం కొద్దిగా ఫారినర్స్ కాబట్టి కొద్దిగా తక్కువ ఇస్తారు కాబట్టి 500 పక్కా ఇస్తారు. 500 అంటే ఇండియాలో 60,000 అవుతుంది. 50,000 అయితే పక్క 100 రూపీస్. ఇప్పుడు 110, 120 ఉంది, 50,000 అవుతుంది. సో దుబాయ్లో 25,000 వస్తున్నది, లండన్ పోతే 50,000 వస్తున్నది. ఇండియాలో కన్సల్టేషన్ వచ్చేసి 2,000 నుంచి 3,000 మధ్యలో ఇస్తారు. 2, 3, 4,000 ఇస్తారు అంతే. అన్లిమిటెడ్ టైం. మళ్ళీ టైం లిమిటేషన్ లేదు ఇండియాలో. నువ్వు ½ అన్ అవర్ మాట్లాడుకోమంటే అసలు ఫీజే కూడా ఇవ్వరు, తెలుసా నీకు? వాళ్ళని కూర్చోబెట్టి అది గంటో 2 గంటలో అర్ధ గంటనో మాట్లాడితేనే ఫీజు ఇస్తారు ఇండియాలో. మరి సేమ్ వ్యక్తి సేమ్లా మాట్లాడేది ఇండియాకి వచ్చాక ఇట్లుంది, దుబాయ్లో అట్లుంది, అక్కడ అట్లుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం ఫస్ట్. అంటే అడ్వకేట్ అనే ప్రొఫెషన్లో ఫస్ట్ గుర్తించరు ఇండియాలో. ఎందుకు ఏమంటారు అంటే ఏంటంటే, వాళ్ళు అడిగి సింపుల్ లాజిక్ ఏంటంటే, నువ్వు ఏం చేస్తావు, మహా అంటే మాట్లాడతావు కదా అంటాడు, అంతే సింపుల్. ఆ మాట్లాడాలి అంటే, ప్రపంచంలో ఉన్న చట్టాల గురించి మాట్లాడాలి అంటే, మేము ఎన్నో నిద్రలేని రాత్రులు గడపగలిగితేనే అంత ఖచ్చితంగా ఒక క్లయింట్ వచ్చినప్పుడు కూర్చోబెట్టి నువ్వు ఈ కేసు చేసుకో, ఇది మంచిగా ఉంటుంది చెప్పగలుగుతాం. అడ్వకేట్ కష్టం ఎప్పుడు కూడా ఎవరికి కనిపించదు. ఇప్పుడు డాక్టర్ది కనిపిస్తుంది, డాక్టర్ కష్టం కనిపించకుండా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపిస్తుంది. పెద్ద హాస్పిటల్ పెట్టాలి, మిషన్లు కొనాలి అని అనిపిస్తుంది. పోలీస్ అడ్వకేట్కి వచ్చారికి ఏమైందంటే, నువ్వు పుస్తకం పట్టుకొని కూర్చుంటావు కదా అంటారు, అంతే కథ అయిపోతుంది. అంటే నా క్వశ్చన్ అదే సరే, ఎందుకు ఈ సెక్షన్స్ గురించి కానీ, చట్టాల గురించి కానీ ఈ స్కూల్ నుంచి వాళ్ళకి చెప్తూ వస్తే, చట్టాలు అదే నేర్పాలంటున్నా నేను అందరికి. నేను కొన్ని 100 సార్లు ఫైటింగ్ చేసింది ఏంటంటే, నీకు మన స్టడీస్లో హిస్టరీ నేర్పుతారు, బయాలజీ నేర్పుతారు, ఓకే, సైన్స్ నేర్పుతారు, మ్యాథ్స్ నేర్పుతారు, ఓకే, సోషల్ నేర్పుతారు, కానీ లా ఉందని చెప్పారు ఎక్కడ. కరెక్ట్. లా అనే ఒక సబ్జెక్ట్ పెట్టి దేశంలో చట్టాలు ఉంటాయి, ఇట్లా పని చేస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, కోర్ట్స్ ఇట్లా ఫంక్షనింగ్ అవుతాయి, పోలీస్ వ్యవస్థ ఇట్లా ఫంక్షనింగ్ అవుతుంది, ఈ డ్యూటీస్ ఉన్నాయి, ఈ డ్యూటీస్ లేవు, ఇవన్నీ నేర్పితే వారికి ఒక అవగాహన వస్తుంది చిన్నప్పటి నుంచి. ఓహో, ఓకే, రైట్, నేను తప్పు చేస్తే శిక్ష పడుతుందా, ఓహో తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనేదాన్ని వాళ్ళకు మనం చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో ఒక సబ్జెక్ట్ కింద ఏదో ఒక క్లాస్లో ఒక సబ్జెక్ట్ పెట్టి, లా అనే ఒక సబ్జెక్ట్ పెట్టి, బేసిక్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోర్ట్స్ ఎట్లా పనిచేస్తాయి, పోలీస్ స్టేషన్ ఎట్లా పనిచేస్తుంది. నీకు మన దేశంలో ఉన్న బ్యూటీ ఏంటంటే, చాలా చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు ఎవరికి తెలియదు. కరెక్ట్. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక యాక్ట్ ఉంది, సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అని ఒక యాక్ట్ ఉంది. సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్.
అంటే అమ్మాయిలకు వర్క్ ప్లేస్లో ఏదైనా సెక్సువల్ హరాస్మెంట్ జరిగితే ఏం చేయాలి అనేది చట్టం అది. ఉమ్. ఇది వాళ్ళతో నాకు తెలియదు సార్. అది ఉంది, చాలా పెద్ద చట్టం అది. అంటే ఎలా? చాలా పెద్ద చట్టము, చాలా మంచి చట్టం అది. ఇమీడియట్ ఓకే, ఇమ్మీడియట్ యాక్షన్ ఖతర్నాకుండా చట్టం కూడా. అమ్మాయికి ఇంత 0% ఇబ్బంది కలిగినా కూడా కంప్లైంట్ ఇస్తే కసక్కిగా వ్యవస్థ. అసలు వర్క్ ప్లేస్లో సెక్సువల్ హరాస్మెంట్ మీద ఒక చట్టం ఉంది అనే విషయం పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకు కూడా తెలియదు. పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేసి అన్న వ్యక్తులకు కూడా తెలియదు. అవునా సార్ ఈ చట్టం ఉందా అంటారు వచ్చి. తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ అనే చట్టం ఉందని చాలా మందికి తెలుసు, గృహహింస చట్టం ఉందని తెలుసు. కానీ దాని మెకానిజం ఎవరు తెలియదు. ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలా, ఎవరు ఉంటారు, ఏడికి పోతే ఏం జరుగుతుంది, దాని కింద ఏమొస్తాయి ఎవరు తెలియదు. అది ఇంకా 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 అసలు అయితే ఒక చట్టం అయితే నన్ను ఒక్కసారి ఒక్క కేసున పడతానని చూస్తున్నాను నేను. ఒకటి ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ అని ఒక చట్టం ఉంది. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్, అమ్మాయిల్ని అసభ్యకరంగా చిత్రీకరిస్తే దానిపైన మనం కేసు వేయచ్చు. సినిమాలలో కానీ, అడ్వర్టైజ్మెంట్లో కానీ, ఎనీ ఫోటోలు కానీ, పిక్చరైజేషన్ కానీ, అది ఒక చట్టం ఉందనే విషయం కూడా ఈ ప్రపంచంలో నువ్వు ఎంత పెద్ద చదువుకున్న వ్యక్తులకు కూడా తెలియదు. కనీసం నువ్వు ఎంత పెద్ద టాప్ డైరెక్టర్ తెలియకుండా షూట్ చేస్తేనే, తెలిసి షూట్ చేసినా, తెలిసి షూట్ చేసినా కూడా, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. అంటే ఒక ఉమెన్ని నువ్వు ఎట్లా చూపించాలంటే అనుకో చట్టం ఉంది ఈ దేశంలో. అవును సార్. ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఒక యాక్టర్గా వాళ్ళు యాక్సెప్ట్ అంటే యాక్సెప్ట్ చేసిన ఇప్పుడు సార్, ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన అని చెప్పేసి ఏది పడితే అది తీసేస్తావా అంటున్నా. నువ్వు ఏం చెప్తున్నావు నాకు అంటే, నేను నా ఇష్టం, నాకు నచ్చింది చేస్తాను. ఇప్పుడు నీకు నచ్చిన అని చెప్పి బట్టలు ఇప్పుకొని తిరుగుతావు ఏంది? లేదు కదా. చట్టం అంటే ఏంది? ఒక ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తనని కంట్రోల్ చేసేదాన్ని చట్టం అంటాం. అత్యంత సాధారణ భాషను ఇంత సులభంగా ఈ భారతదేశానికి ఇంత డెఫినేషన్ అడిగాడు. ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తనని కంట్రోల్ చేసేదాన్ని చట్టం అంటాం. బాహ్య ప్రవర్తన అంటాం, అంతర్గత ప్రవర్తన కాదు. అంతర్గత ప్రవర్తన అంటే ఇక్కడ కూర్చొని 100 కోట్లు మనసు దొంగతనం చేస్తావు, అది చట్టం కిందకి రాదు. ఓకే, కాబట్టి బాహ్య ప్రవర్తనని కంట్రోల్ చేసే చట్టం అంటాం. అట్లనే ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ అనే దాంట్లో నీకు అమ్మాయిని ఎట్లా చూపించాలి, ఎట్లా చూపించాలి అని ఒక చట్టం ఉంది. ఆ చట్టం చదివిన తర్వాత దేశంలో సినిమాలను బ్యాన్ చేసేస్తున్నావు. ఇప్పుడు నాకు ఒక రేప్ సీన్ సార్, ఈ రేప్ సీన్ కి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అనుకోండి. ఈ సీన్ మనం చూపిస్తేనే అక్కడ మెసేజ్ జనాల్లోకి వెళ్తుంది అనుకోండి. ఈ సీన్ అయిపోయిన తర్వాత మరి ఈ సీన్ చూపిస్తేనే సెన్సార్ ఎందుకు ఇంకా? మరి సెన్సార్ ఓకే చేసిన కేసు వేయచ్చా? ఏది? అదే చెప్తున్నా నేను. సెన్సార్స్ ఈజ్ ఏ డిఫరెంట్ పార్ట్, ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఈజ్ ఏ డిఫరెంట్ పార్ట్. అది సెన్సార్ని కూడా మనం ఛాలెంజ్ చేయొచ్చు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. అడ్వర్టైజ్మెంట్లు కానీ ఒక అమ్మాయిని తప్పుగా చూపించినప్పుడు మనం ఛాలెంజ్ చేసే అధికారం ఉంది. ఒక్కడన్నా పోయి దేశంలో ఎవడన్నా ఛాలెంజ్ చేస్తున్నాడా? ఓన్లీ ఫ్లాకార్డులు పట్టుకోనో లేకపోతే మహిళా సంఘాలు అరెస్టో ఇవి చేస్తాయి. కానీ మరి ఈ చట్టంలో ఇది ఉంది, నువ్వు ఎట్లా చూపించినావు పోయని చెప్పి ఒక కోర్టుకి వెళ్ళి లేకపోతే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా? ఆ చట్టం కింద ఇవ్వాలా? ఇయ్యరు. నేను విన్నట్టే ఉంది. చట్టాలన్నీ అమ్మాయిలకే హోల్డ్ అయి ఉన్నాయని. ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్. చట్టాలన్నీ అమ్మాయిలకే, ఇది 100 సార్లు చెప్పిన నేను. చట్టాలన్నీ అమ్మాయిలకే కనుక ఉంటే ఈ రోజుకి ఎందుకు ఇంకా సఫర్ అవుతున్నారు? గృహంలో కానీ, బయట కానీ, లేకపోతే ఇంకెక్కడ ఎందుకు సెట్ అవుతున్నారు? మరి ఏ అమ్మాయికి చట్టాలను ఉపయోగించుకొని న్యాయం జరిగింది? చట్టాలను ఉపయోగించుకొని ఏ అబ్బాయికి అన్యాయం జరిగింది? చట్టాలు అనేటివి ఎప్పుడు కూడా ఒక అబ్బాయి కోసమో ఒక అమ్మాయి కోసమో ఫేవర్గా రాయరు.